ఏవండోయ్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. అందులో నేను ఉండాలి. స్వీట్ తినాలి కానీ అది కూసంత హెల్తీగా ఉండాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి ఇప్పుడు. అలాంటోరి కోసమే మంచి స్వీట్ రెసిపీ పట్టుకొచ్చానండి. చాలా హెల్తీ అండి ఇదో. మరి ఇది ఎట్టసేలు చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త ఛానల్ కదండి, కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది ఎట్టసేలు చూసేద్దాం రండి. ఏట్లేదండి, ముందుగా ఎడలపాటి పళ్ళెం కానీ ఒక గిన్నె కానీ ఎట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు రాగి పిండి, కూసంత ఉప్పు, ఓ 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని మొత్తం ఓ పాలు కలిపేసుకోవాలండి. రాగి పిండే కాదండి, జొన్న పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇట్ట ఓ పాలు మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మన చేత్తో తాకగలిగేంత నీళ్ళు పోసుకొని పిండి కలిపేసుకోవాలండి. ఒకేసారి నీళ్ళు పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవాలండి. ఇట్టగా చపాతీ పిండిలా కలిపేసినాక ఒక 5 నిమిషాలు బాగా ఒత్తేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కనెట్టేసుకోవాలండి. ఇట్ట పక్కనెట్టేసుకొని ఈలోపు పొడి రెడీ చేసుకుందాం రండి. ప్యాన్ ఎట్టేసుకొని పొయ్యి మీద ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. సన్న మంట ఎట్టుకొని పల్లీల్ని దోరగా వేయించేసుకోవాలండి. మరి ఎక్కువ వేయించక్కర్లేదండి, దోరగా ఎగితే సరిపోతాయండి. ఎట్ట వేగిన వాటిని ఓ ప్లేట్లో పెట్టేసుకుందాం రండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కూసిన్ని నువ్వులు కూడా వేసుకొని వేయించేసుకోండి. నువ్వులు కూసిన్ని ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. 2 నిమిషాలకి నువ్వులు ఎట్ట ఎగిపోతాయండి. వీటిని కూడా పల్లీలు ఉన్న ప్లేట్లో వేసేసుకొని గాలికి ఆరనివ్వాలండి. ఈలోపు గిన్నె ఎట్టుకొని పొయ్యి మీద ఒక కప్పు వరకు బెల్లం తురిమేసుకోవాలండి. ఇందులోనే కుసిని నీళ్ళు కూడా పోసేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించేసుకోవాలండి. నలకలు ఏమన్నా ఉంటే ఓ పాలు వడగట్టేసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే నలకలు లేవండి. 2 నిమిషాలకి పాకం ఇట్ట పట్టుకొని చూస్తే కూసంతా జిగురు తగలాలండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కనెట్టేసుకోవాలండి. ఈలోపు పల్లీలు నువ్వులు కూడా చల్లారిపోయినాయండి. కూసిన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇందులోనే కూసంత బెల్లం కూడా వేసుకొని పొడి చేసేసుకోవాలండి. ఈ పొడి అంతా ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టుకుందాం అండి. ఈలోపు రాగి పిండి కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు పిండి నూపాలు మళ్ళీ కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. పూరీకి మనం చేసుకుంటాం కదండి ఉండలు, అట్ట చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని పొడి పిండి వేసుకొని సన్నగా రుద్దేసుకోవాలండి. మరీ పెద్ద వేసుకోకూడదండి, అట్టని మరీ పలసగా చేసుకోకూడదండి. చిన్న సైజులో ఉండాలి, మీడియం మందం మీద ఉండాలండి. ఇట్టనే అన్నిటిని చేసేసుకొని పక్కనెట్టేసుకుందాం అండి. వీటిని రాగి చపాతీలు అని కూడా అంటారండి. ఇప్పుడు వీటిని పెనం మీద గాల్చేసుకుందాం అండి. పెనం పెట్టేసుకొని పొయ్యి మీద కూసంతా వేడైనాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రాగి చపాతీలు వేసుకొని 2 వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలండి. నెయ్యి వద్దనుకుంటే నూనె అయినా వేసుకొని చేసుకోవచ్చండి. కాకపోతే కూసంత మంచిది కదండి ఆరోగ్యానికి, అందుకని నెయ్యి వేసానండి. ఎట్టగా చపాతీలు అన్నీ చేసేసుకొని పక్కనెట్టేసుకోవాలండి. ఇట్ట చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు కావాల్సినవి చూద్దామండి. ఈ పొడి, ఈ బెల్లం పాకం 2 ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి చపాతీ తీసుకొని ఫోర్క్తో గుచ్చేసుకోవాలండి. ఆ తర్వాత పైన బెల్లం పాకం రాసేసుకోవాలండి. ఫోర్క్తో గుచ్చకపోతే పాకం లోపలికి పోదండి. మరి ఇప్పుడు పల్లీలు నువ్వులు పొడి ఉంది కదండి, అదంతా వేసేయాలండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇట్ట అంతా వేసేసినాక ఇప్పుడు వీటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సగానికి మడిసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో బలాన్నిచ్చే రాగి పిండితో ఓ మంచి స్వీట్ రెడీ అయిపోయిందండి. పేరైతే ఏమి ఎట్లేదండి, మీకేమైనా పేరు దోస్తే చెప్పండి. అట్నే ఓ పాలు ట్రై చేసి కామెంట్లు చెప్పేయండి ఎట్టొచ్చిందో. పెద్దోళ్ళ నుంచి పిల్లల వరకు ఎంతో బలాన్నిచ్చే స్వీట్ రెడీ అయిపోయిందండి మరి.